మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత పెను సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రవాదుల కుట్రలు తవ్వినా కొద్దీ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. దేశంలో అలజడి సృష్టించడమే టార్గెట్ గా పెట్టుకున్న టెర్రర్ డాక్టర్స్ 26/11 ముంబై తరహాలో దాడులు చేసేందుకు పక్కా ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న విచారణ ఏజెన్సీలు షాక్ కు గురవుతున్నాయి. దేశ రాజధానిలో వరుస పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్రలు చేసినట్టు సీక్రెట్ ఆపరేషన్ లో బయటపడింది. టెర్రరిస్టుల టార్గెట్ లో ప్రముఖ పర్యాటక కేంద్రాలతో పాటు నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలేనని తెలుస్తోంది. ముఖ్యంగా ఇండియా గేట్, ఎర్రకోట, చాందినీ చౌక్ వంటి ప్రాంతాలు ఉన్నట్టు పోలీసుల విచారణలో తేటతెల్లమైంది. పేలుళ్ల ప్రభావ తీవ్రతను పెంచేందుకు వీలుగా బాంబులను కూడా తయారు చేసినట్టు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఇప్పటికే ఎర్రకోట దగ్గర జరిగిన పేలుడు ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు జరుగుతోంది. కేంద్ర రాష్ట్ర ఏజెన్సీలు విచారణలో పాలు పంచుకుంటున్నాయి. ఇందులో భాగంగానే పలు అనుమానితులు, నిందితులను విచారించి వారి నుంచి కూపీలాగుతున్నారు. పేలుడుకు కారణమైన వైద్యుల టెర్రర్ మాడ్యూల్ వెనుక పాక్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహమ్మద్ ఉగ్రముఠా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఢిల్లీలో వరుస పేలుళ్ల కోసం ఉగ్రవాదులు జనవరి నుంచి పథకరచన చేస్తున్నట్లు విచారణలో తేలినట్లు సమాచారం. ఇక ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ అత్యంత శక్తివంతమైన 200 ఐఈడీలను సిద్ధం చేసే పనిలో ఉన్నట్టు దర్యాప్తు వర్గాలు గుర్తించాయి. ఢిల్లీలోని ఎర్రకోట, ఇండియా గేట్, కాన్స్టిట్యూషన్ క్లబ్, గౌరీశంకర్ ఆలయం సహా దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్ వద్ద పేలుళ్లకు పాల్పడాలని టెర్రర్ క్యాంపు కుట్ర పన్నుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇక హర్యానాలో జరిగిన దాడిలో పలు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. టెర్రర్ క్యాంపు నుంచి భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అటు తర్వాత టెర్రర్ మాడ్యూల్పై ఇటీవల హర్యానాతో పాటు జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్లో కేంద్ర ఏజెన్సీలు, రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి. ఈ దాడుల్లో అమోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ సహా సల్ఫర్తో కూడిన 2900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ దాడి జరిగిన వెంటనే ఢిల్లీలో పేలుడు జరిగింది. ఎర్రకోట పేలుడు స్పాట్ నుంచి 40 నమూనాలను ఫోరెన్సిక్ అధికారులు సేకరించారు. ఇందులో కూడా అమోనియం నైట్రేట్ ఆనవాళ్లతో పాటు అత్యంత శక్తివంతమైన మరో పేలుడు పదార్థం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇక ఢిల్లీ పేలుడు కేసు విచారణను టేకోవర్ చేసుకున్న ఎన్ఐఏ దర్యాప్తును ముమ్మరం చేసింది. దర్యాప్తు కోసం 10 మంది సభ్యులతో స్పెషల్ టీంను నియమించింది. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, హర్యానా పోలీసుల నుంచి కేసు డైరీలను తీసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేసింది. నిందితుల కార్యకలాపాలు, వారికి అందిన ఆర్థిక సహకారం గురించి కూడా ఆరా తీస్తోంది.